ధన్యవాదాలు కృష్ణ ప్రణామ్. మాతాజీ. ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ అందరికి. మనం ఇవాళ కిందటి వారం ఎక్కడ స్టాప్ చేసుకున్నాము, ఏ శ్లోకంలో స్టాప్ చేసాం గుర్తుందా ఎవరికన్నా? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఆ శ్లోకం దగ్గర ఆగినట్టుంది. ఉమ్. అది మీనింగ్ ఏమైనా చెప్తారా మాతాజీ? మనం ఏం చెప్పుకున్నాము? మనం ఈ జన్మలో చేసిన భక్తి ఇక్కడితో ఆగిపోదు, అది కంటిన్యూ అవుతుంది. నాకు గుర్తుండి వ్యవసాయాత్మిక బుద్ధి చెప్పానా, చెప్పలేదా అదే చెప్పారు మాతాజీ, వ్యవసాయాత్మక బుద్ధి కదా? ఆ. అవునండి, అదే అయిందండి. ఆ, నేహాభిక్రమ నాశోస్తి అంటే మనం ఏం చేశారంటే స్వల్పం అభ్యాసి ధర్మస్య, మనం కొంచెం భక్తి చేసినా సరే మళ్ళీ వచ్చే జన్మకి అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు 1% దగ్గర వదిలిపెట్టేస్తే సెకండ్ 2% నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మన జన్మకి. అయితే అది మనం నేర్చుకున్నాము. తర్వాత వ్యవసాయాత్మిక బుద్ధి, ఏకేహ కురునందన బహుశాఖాహనంతస్య బుద్ధయో వ్యవసాయనం. అంటే ఏంటంటే మనకి ఒక్కటే లక్ష్యం ఉండాలన్నమాట. ఏంటి మన లక్ష్యం? మనం భగవంతుని ధామానికి వెళ్ళాలి అని చెప్పేసి ఉంది కదా. అది కురునందన అంటే కౌరవుల కౌరవుల ఇది కాబట్టి, అంటే కురు వంశానికి చెందినవాడు కాబట్టి కురునందన అని సంబోధిస్తూ ఉన్నారనమాట. అన్ని తీసేశాక బట్టలు అన్ని మాతాజీ దోమలు ప్లీజ్ మ్యూట్ లో కొడుతున్నాయి. ఉండండి ఒక్క నిమిషం. మాతాజీ వచ్చి పావు గంట అయింది కదా అంటున్నారు. Recording in progress. చేస్తే ఇదంతా కదా. నేను పట్నం బజార్ అవ్వమని చెప్పాను. చెప్పు, నేను చెప్తాను, నువ్వు చెప్పు. మాతాజీ ప్లీజ్ 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 కొంచెం మ్యూట్ లో ఉండండి. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేయాల్సి వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. నువ్వు చెప్పమ్మాయా. నేను చెప్తాను, రాసి ఆడాలి పట్నం బజార్ ఏంటని. నేను చెప్పాను మరి చెప్తే ఏంటంటారు నన్ను. అది కూడా రైట్. ఇవాళ మనకి అసిస్టెంట్ లేరు, మనమే మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవాలి. సో నేను వేరే దాని నుంచి ఇప్పుడు షేరింగ్ చేస్తాను కదా, నాకు కొంచెం ఇది అవుతుంది. ఓకే. మనకి ఒకటే లక్ష్యం ఉండాలని చెప్తున్నారు. ఆ లక్ష్యం ఏంటి అంటే మనం భగవంతుని ధామానికి వెళ్ళాలనుకుంటాం కదా, అదే లక్ష్యం అన్నమాట. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏముంటుంది, వాళ్ళు చదువుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు స్థిరపడాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. సో అది వాళ్ళ లక్ష్యం లాగా. ఆ లక్ష్యానికి ఏంటంటే ఒక్కటే ఇది చేయాలన్నమాట. స్థిర నిశ్చయంతో ఉండాలి. మధ్యలో డీవియేట్ అయిపోయి ఇది అది అని వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు నేను డాక్టర్ కావాలి అనుకుంటే నేను మెడిసిన్ చదవాలి, నీట్ ఎగ్జామ్ రాయాలి, ర్యాంక్ కోసం కొట్టాలి, తర్వాత నేను మెడిసిన్ చదవాలి, తర్వాత డాక్టర్ అవుతాను. ఒక నెల నేను మెడిసిన్ చదువుతాను, ఇంకో నెల ఇంజనీరింగ్ చదువుతాను, తర్వాత మళ్ళీ నేను ఇంకో చదువుతాను అనుకుంటే అలాగ మనం మన లక్ష్యాన్ని మనం సాధించలేం. అసలు మనకి ఏది కావాలి అని ఫస్ట్ మనం నిశ్చయించుకోవాలన్నమాట. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటుందంటే గులాబ్ జాము, రసగుల్లా ఇంకేమైనా పెడతాం అనుకోండి, వాటిల్లో వాళ్ళకి అన్ని ఇష్టమే కానీ ఏది తినాలో తెలియదు. ఏదన్నా ఒకటి చూస్ చేసుకోమనేటప్పటికి వాళ్ళకి కష్టమైపోతుంది అనమాట. కాబట్టి మన జీవితంలో మనము ఎలా ఉండాలి, ఏం చేయాలనుకుంటున్నాం అనేది అది దృఢమైన నిశ్చయంతో మనం ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి,
మనం మనం ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. అదే ఇక్కడ కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట అర్జునుడికి, నీ లక్ష్యం ఏంటి, అది చెయ్యి నువ్వు. యుద్ధం కదా నువ్వు చేయాల్సింది, నీ ధర్మం ఏంటి, ఆ ధర్మాన్ని నువ్వు పాటించు, నువ్వు ఒక రాజువు కాబట్టి అని చెప్తూ మనకి కొన్ని అంటే ఈ ఉపనిషత్తులో వాటిల్లో ఉన్న చోట్ల కూడా ఏమేమి ఉన్నాయి అని చెప్పుకున్నాము. అలాగే దానికోసం ఏంటంటే మనము ఒక గురువు ద్వారా మనము శిక్షణ పొందాలి. అర్జునుడు కూడా ఏంటి, తనకి కావాల్సిన ధనుర్విద్య వాటన్నిటి కూడా ఆ ద్రోణాచార్యుడి దగ్గర నుంచి పొందాడు. యుద్ధ విద్యలన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాడు. అలాగే ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ సంశయంలో ఉన్నాడు కదా, యుద్ధం చేయాలా, నా వాళ్ళు చంపుతాను ఇది అని చెప్పేసి అనుకుంటున్నాడు కదా. అప్పుడు కృష్ణుణ్ణి నువ్వు నాకు గురువుగా అయ్యి నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు అని చెప్పారనమాట. ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తారంటే, గురు అష్టకం అని ఒకటి ఉంటుంది. రోజు మనం పొద్దున మంగళారతి టైంలో పాడుతూ ఉంటాం అనమాట. ఇస్కాన్ అన్ని టెంపుల్స్ లోనూ పొద్దున్న 4:30కి మంగళారతి అవుతుంది. అందులో అందులో పాడతారు, గురు అష్టకం అని పాడతారు. అందులో 8వ దానిలో చెప్తారనమాట, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాత్ నగతి కుతోపి ధ్యాయం స్తువం తస్య యస్య త్రిసంధ్యం వందే గురు శ్రీ చరణారవిందం అని. ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు ఒక్కడే మనకి దారి చూపగలుగుతాడు అనమాట. మనం ప్రేయర్స్ చెప్పుకునేటప్పుడు కూడా చెప్తాం కదా, అజ్ఞాన తిమిరాంధస్య అని. మనకి అజ్ఞానము అనే అంధకారంతో మన కళ్ళు కప్పబడిపోయినాయి అనమాట. ఆ అంధకారం అనే పొర ఏదైతే ఉందో ఆ పొరని తొలగించే వాళ్ళు ఎవరు అంటే నువ్వు గురువు. దాన్ని ఎలా తొలగిస్తారు అంటే జ్ఞానంతో మనకి తొలగిస్తారు. అలాగ తొలగించి మనల్ని కరెక్ట్ మార్గంలోకి తీసుకెళ్లే వాళ్ళు గురువు అన్నమాట. సో అలాంటి గురువు ఏంటంటే సంతృప్తి చెందలేదు అనుకోండి, కృష్ణుడు కూడా సంతృప్తి చెందడు. మనకి తెలుసు, గురువు అనేవాడు కృష్ణుడి యొక్క రిప్రజెంటేటివ్ అంట. ఆయన భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్ గా వచ్చి మనకి ఆధ్యాత్మిక అనేది ఎలా చెయ్యాలి అనేది చూపిస్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం మన గురువుని సంతృప్తి పరచలేదనుకోండి, అప్పుడు కృష్ణ చైతన్య స్థితికి మనం వెళ్ళలేము అని. కాబట్టి ఏంటంటే రోజుకి 3 సార్లు అట్లీస్ట్ మనం మన ఆధ్యాత్మిక ఆచార్యుని కృప కోసం ఆయనని ధ్యానించాలి అని చెప్పేసి ఇందులో మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం దేహాత్మ బుద్ధి అంటే నేను ఈ శరీరము ఆత్మని కాదు అని ఇన్ని రోజులు మనం అనుకుంటున్నాం, నేనే శరీరం అంటే నాదే శరీరం, దీని గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం కొంచెం కృష్ణ కాన్షియస్ లోకి వచ్చామో, భగవద్గీత చదువుకుంటూ ఉన్నాము, అప్పుడు మనకు తెలిసింది మనం దేహాత్మ బుద్ధిలో ఉండకూడదు అని. ఆత్మ గురించి జ్ఞానం అవన్నీ మనం తెలుసుకున్నాం. కాబట్టి నేను ఈ దేహాన్ని కాదు ఆత్మని అని మనం తెలుసుకున్నాం. ఇదంతా ఎలా అంటే ఒక గురువు ద్వారానే మనకి వస్తూ ఉన్నాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి కార్యాలు చేయాలి, అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఎప్పుడైనా సరే మన ఇంద్రియ సుఖం కోసము, ఇంద్రియ దాని కోసం అంటే దాన్ని 24 గంటలు ఇంద్రియాలని ఆ ఆనందింప చేయడం కోసం మనం చేయకూడదు అనమాట. ఏ పనులైనా సరే భగవంతుడి ఇంద్రియాల కోసం మనం ఆయనని ఆనందింప చేయడానికే మనం చెయ్యాలి అని. ఏ కర్మ చేసినా భగవంతుని కోసం చేస్తాము అని. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే దృఢ సంకల్పంతో మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యానికి వెళ్ళాలి అని. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మా వ్యవసాయాత్మిక అంటే మనకి ఏం చెప్తున్నారంటే మనం ఒక పని మీద దేని మీద అయితే చేస్తూ ఉంటామో దాని మీదే ఉండాలి తప్పించి వేరే మీద మనకి ధ్యాస ఉండకూడదు అని చెప్తున్నారు. ఇది ఈ శ్లోకంలో. ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ముందు శ్లోకాల్లో కానీ ఈ శ్లోకంలో కానీ అర్థమైందా? సో మన మన బిజినెస్ ఏంటంటే భగవంతునికి సేవ చెయ్యాలి, అదొక్కటే. అది గురుముఖత మనం చేసుకోవాలి, గురువు యొక్క అండర్ లో షెల్టర్ లో ఉండాలి, ఉంటూ మనం భగవంతునికి సేవ చెయ్యాలి అని. అలా ఉన్నప్పుడే దృఢ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓకే, తర్వాత నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్దాము. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు మనము ఇందాక 30వ శ్లోకం వరకు చదువుకున్న వరకు ఏంటంటే ఆత్మ గురించిన విషయాలన్నిటి గురించి చదువుకున్నాం. ఇక్కడ తర్వాత ఏంటంటే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, భగవంతునికి అంటే భక్తి అనేది ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి, ఎవరి ద్వారా చేయాలి అనే విషయాలు ఇక్కడ మనకి కృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్తున్నాడు అనమాట.
ఈ శ్లోకము భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నా విధీయతే. చదవగలరా? రిపీట్ చేద్దామా? హరే కృష్ణ మాతాజీ. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధానౌ విధీయతే. హరే కృష్ణ. భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మకా బుద్ధిః సమాధౌ న విధీయతే. భోగేశ్వర్యప్రసక్తానాం తయా ప్రవృత్తచేతసం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విద్యేత్. హరే కృష్ణ ప్రభు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పాకృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి మాధౌ న విధీయతే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇంకెవరన్నా చదువుతారా? భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. చదవండి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రాజేశ్వర ప్రభు మీరు కూడా చదువుతారా? లేదండి, ఇంకెవరైనా ఓకే చదువు. ఓకే పర్వాలేదు. హరే మీరు కృష్ణ. నేను చెప్పండి మాతాజీ. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పౌత్రచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. హరే కృష్ణ. హరే కృష్ణ. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా సహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నేను మండే రోజు ఒక్కొక్కప్పుడు భాగవతం క్లాస్ తీసుకుంటాను, మన గ్రూప్ లో పెడతాను, జాయిన్ అవుతారా ఎవరన్నా? మన వాళ్ళలో ఎవరెవరు జాయిన్ అవుతారు? కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి చూద్దాం. ఏ టైమింగ్ మాతాజీ? మార్నింగ్ 6:30. ప్రసన్న మాతాజీ జాయిన్ అవుతారు. ఇంకా 6:30కి ఉంటది కదా మాకు క్లాసు మాతాజీ. అవును మాకున్నది అంటున్నా డైలీ భాగవతం. డైలీ అంటే నేను చెప్పేటప్పుడు నేను లింక్ పెడతాను. మాతాజీ హిందీలోనే ఇంగ్లీష్ తెలుగులోనే చెప్తారు, అనువాదం అదే కదండి. అది చైతన్య చరితామృత సాటర్డే సండే ఉంటుంది అది. భాగవతం ఎప్పుడు చెప్తున్నారు మాతాజీ? భాగవతం నేను మండేస్ చెప్తా మాతాజీ. నేను ఇవాళ మార్నింగ్ క్లాస్ ది లింక్ పెట్టాను. నేను నెక్స్ట్ టైం జాయిన్ అయినప్పుడు జాయిన్ అవ్వండి, పెట్టినప్పుడు చూసుకొని నా క్లాస్ ఉన్నప్పుడు. ఇందులో లింక్ పెట్టరా మాతాజీ? మేము మా గ్రూప్ లో లింక్ పెట్టండి. మన గ్రూప్ లోనే పెట్టాను. సరే మాతాజీ. ఈ గ్రూప్ లోనే పెట్టాను. నేను ఎట్లా చెప్తాను అంటే మొత్తం చాప్టర్ సమ్మరీ కూడా లాస్ట్ నేను శ్లోకం చెప్తున్నా, లాస్ట్ 2 శ్లోకాలు చెప్తున్నా కూడా చాప్టర్ సమ్మరీ అంతా చెప్తాను. నేను చెప్పేటప్పుడు ముందు శ్లోకాల సమ్మరీ కూడా కొంచెం చెప్తూ ఉంటాను అన్నమాట. దాంతో మీకు ఒకవేళ మధ్యలో మీరు వినకపోయినా లేకపోయినా 2-3 ఇది సెషన్స్ వినకపోయినా కూడా మీకు అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? భోగ అనుభవం అంటున్నాం. భోగ అనుభవం అంటే మనం ఏంటంటే ఎప్పుడు ఆనందం కావాలనుకుంటాం కదా. ఈ భౌతిక జగత్తులో ఆనందం అనేది తాత్కాలికమైనది. కానీ ఎప్పుడు భోగ అనుభవం ఎట్లాగా ఆనందం పొందుతాము అంటే మనం భౌతికమైన కోరికలు, ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక పెద్ద కారు ఉండాలి, ఇంట్లో అందరూ నౌకర్లు చాకర్లు ఉండాలి, వండి పెడుతూ ఉండాలి, తింటూ ఉండాలి, మనకు అదే ఆనందం అనుకుంటాం. హ్యాపీగా ఆనందంగా ఉంటే సినిమాలకు వెళ్ళాలి, షాపింగ్ మాల్స్కి వెళ్ళాలి, తీసుకోవాలి, మంచి నగలు వేసుకోవాలి, ఇదే ఆనందం అనుకుంటాం. కానీ వీటన్నిటికంటే అతీతమైనది ఇంకొకటి ఉంటుందన్నమాట. ఇవన్నీ లేకపోయినా కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతాము. ఎక్కడ? భగవంతుని ప్లేస్ లో, వైకుంఠంలో అన్నమాట. అక్కడ వైకుంఠ అంటే, కుంఠ అంటే ప్రాబ్లమ్స్ అన్నమాట, దుఃఖాలు అనేవి ఉంటాయి. వై అంటే లేని చోటు అని. వైకుంఠంలో అసలు దుఃఖాలు అనేవే ఉండవు అన్నమాట. అన్ని అందరికీ ఎంత కావాలంటే అంత ఉంటుంది. పైగా వైకుంఠంలోట శ్రీమద్ భాగవతంలో చెప్తారు వివరణ, అక్కడ వాళ్ళు చాలా అందంగా కూడా ఉంటారట. మనం ఈ దేహంతో వెళ్ళాం, ఆధ్యాత్మిక దేహంతో వెళ్తాం కదా, అందరూ ఒకేలాగా ఉంటారట, అందరూ నారాయణ లాగానే ఉంటారట. కాకపోతే ఏంటంటే ఆయనకిను వీళ్ళకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఆయన మెళ్ళో ఒకటి ఉంటుంది, ఏంటది అది? కౌస్తుభం అండి. కౌస్తుభం అండి.
ఉత్తమమణి. కౌస్తుభమణి. కౌస్తుభమణి ఉంటుంది కదా, అలా భగవంతుడిని తెలుసుకోగలుగుతారు అనమాట. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విమానం ఉంటుందిట. ఆ విమానం ఏంటంటే బంగారంతో చేయబడి ఉంటుందిట. ఆ విమానంలో అన్ని చోట్ల అక్కడక్కడ రత్నాలు, వైఢూర్యాలు, మరకత మణులు, అన్ని రకాల వాటన్నిటితోటి అలంకరింపబడి ఉంటుందిట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విమానం ఉంటుంది. మనకి ఎలా అయితే ఒక్కొక్కళ్ళకి ఒక 2 వీలర్ 4 వీలర్ ఉన్నాయి చూసారా, అలాగనమాట. సో అలాగా వాళ్ళందరికీ ఉంటుంట, వాటన్నిటిని వేసుకొని వెళ్తూ ఉంటారట. అక్కడ పూలు అవన్నీ ఎట్లా ఉంటాయంటే మామూలుగానే ఒక పారిజాతం చెట్టు ఉంటే రోడ్డు మీద నుంచి మనం అటు వెళ్తూ ఉంటే ఎంత మంచి వాసనలు వస్తూ ఉంటుంది చూసారా, అట్లాగా అన్ని రకరకాల పూలన్నీ ఉంటాయట అక్కడ. ఆ పూలన్నీట ఎంత సువాసనలు వెదజల్లుతూ ఉంటాయటంటే వీళ్ళందరి పని ఏంటంటే 24 గంటలు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడమే, ఆయన నామాన్ని ఆయన గుణాలని కీర్తిస్తూ ఉండడమే వీళ్ళందరి పని అన్నమాట. ఆ వాసనలు అవి ఏం చేస్తున్నాయటంటే ఈ స్మెల్ వచ్చేసి వీళ్ళు భగవంతుని నామాన్ని జపించడంలో డిస్టర్బ్ చేస్తుంటాయట. మామూలుగా వాళ్ళందరూ భార్యాభర్తలు కూడా ఉంటారన్నమాట, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్తూ ఉంటారట. కానీ వాళ్ళల్లో ఈ భౌతికమైన కోరిక అంటే మనం సెక్స్ అంటాం చూసారా, ఆడవాళ్ళ మీద మగవాళ్ళకు ఉండే అట్రాక్షన్స్ అట్లాంటివి ఏమి ఉండవట. వాళ్ళందరికీ ఒక్కటే పని ఏంటంటే భగవంతుడి గురించి నామం చెప్తూ ఉండాలి, ఆయన యొక్క గుణ లీలలన్నింటినీ గుణగానం చేస్తూ ఉండాలి. అక్కడ ఉండే మనుషులే కాదట, అక్కడ ఉండే పక్షులు, తుమ్మెదలు అవన్నీ కూడా పాడుతూ ఉంటాయట. ఈ పక్షులన్నీ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి కదా, అంటే అరుస్తుంటే వాటి సౌండ్ ఎక్కువ ఉంటుంది. తుమ్మెద గీంకారం అని వస్తుంది కానీ అది వాటికంటే పైకి వెళ్ళలేదు. అప్పుడు ఇవేం చేస్తాయట, పక్షులన్నీ కాసేపు ఆగిపోతాయట. ఎందుకంటే అగో చూడు పాపం అవి కూడా చిన్న గొంతుకుతోటే అరుస్తున్నాయి, భగవంతుడి నామాన్ని కీర్తిస్తున్నాయి కదా, మనము వాటిని చెప్పేవి విని మనం కూడా ఆనందిద్దామని చెప్పి అవి కూడా సైలెంట్ అయిపోతాయట. సైలెంట్ అయిపోయి స్లోగా ఉంటాయట. అలాగా అన్ని రకాలు అన్ని అక్కడ భగవంతుని యొక్క నామాన్ని గుణాల్ని ఆయన లీలల్ని వర్ణిస్తూ కీర్తిస్తూ ఉంటారట. సో అట్లా ఉంటుందట. ఇంకా చూస్తే లక్ష్మీదేవులు ఏం చేస్తారట, అక్కడ మనకి బ్రహ్మ సంహితలో ఉంటుందన్నమాట. చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావృతేసు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని. అక్కడ ఎట్లా ఉంటుందంటే మొత్తం సురభి ఆవులన్నీ ఉంటాయట, మనకి కావాల్సిన కల్పవృక్షాలన్నీ ఉంటాయట. ఆ ఆవులు ఏంటంటే సురభి ఆవులు ఎంత కావాలంటే అవి ఇస్తూనే ఉంటాయట. కల్పవృక్షాల దగ్గరికి వెళ్తే ఏది కోరుకుంటే అవి ఇస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళకి అక్కడ కోరికలే ఉండవే. అక్కడికి వెళ్తే వాళ్ళకి ఒక్కటే కోరిక ఉంటుంది, భగవంతుడి నామాన్ని జపించాలని. ఆ ప్లేస్ అంతా ఎట్లా ఉంటుందటంటే చలువురాయి అనడానికి కూడా తక్కువ అన్నమాట, అలా ఉంటుందిట. భగవంతుడు ఒక చోట ఉన్నాడంటే అక్కడ ఎంత నీట్ గా ఉండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, చక్క సువాసనలో వెదజల్లుతూ. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తుందిట, భగవంతుడు నన్ను చూడాలి, నన్ను అట్రాక్ట్ చేసుకోవాలని ఆవిడ ఆయన ఉన్న ప్లేస్ అంతా గోడలు అవన్నీ కూడా తుడుస్తూ ఉంటుందిట లక్ష్మీదేవి స్వయంగా. మనమందరం లక్ష్మీదేవి వెనకాల పడుతూ ఉంటాం, మాకు ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి, ఇవి కావాలని. కానీ లక్ష్మీదేవి భగవంతుడి అనుగ్రహం కోసం ఆయన కోసం పరిగెడుతూ ఉంటుందట వెనకాల. కాబట్టి ఎప్పుడైనా సరే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం చూసారా, అప్పుడు నారాయణతోటి సహా పూజించాలన్నమాట. అదే మనం ఇప్పుడు మంత్రం చదువుతూ ఉంటాం కదా, హరి అంటే అందులో రాధారాణి పేరు చెప్తున్నాం అన్నమాట. అక్కడ రాధారాణి పేరు చెప్తున్నాము, కృష్ణుడి పేరు చెప్తున్నాము, అలాగే రాముడి పేరు చెప్తున్నాము. సో ఆవిడ పేరు తీసుకొని కృష్ణుడిని పలుకుతూ ఉంటే తన భక్తుల పేరుతోటి భగవంతుని పేరు పలికితే భగవంతుడికి చాలా ఆనందం అంట. అలాగే లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే తన భర్తని పొగుడుతూ ఉంటే ఈవిడికి ఆనందం. ఆయన ఎక్కడ ఉంటే ఈవిడ అక్కడ ఉంటుంది, లేదు అంటే ఆయన వెళ్ళిపోతే కనుక ఈవిడ కూడా ఆయన లేరంటే కనుక ఈవిడ వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే లక్ష్మీదేవిని చెంచల అంటారు. కాబట్టి మనం అందరం ఈ భోగ అనుభవం కోసం మనం పైగా ఏంటంటే లౌకికమైన సంపదలు అంటారు చూసారా, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇల్లు వాకిళ్ళు బిల్డింగ్లు కార్లు ఇవన్నీ అనుకుంటాం చూసా, అవన్నీ కొంతసేపే ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే మనం ఇన్ని పెట్టుకొని ఉన్నా కానీ లాస్ట్ టైంలో మనం ఒక్కటి కూడా తీసుకెళ్ళలేం. ఆఖరికి మనం ఒంటి మీద ఉన్న బట్టలు కూడా మనకు కావాల్సినవి ఇష్టమైనవి వేయరు వాళ్ళు, ఎవరికో తెలిస్తే తప్పించి వేస్తారు. అవి కూడా మనం తీసుకోకుండానే వెళ్తాం ఏవైనా సరే. కాబట్టి అలాంటి వాటన్నిటికీ మోహంతో ఉన్నాం మనం. ఆ మోహం వాటి మీద ఉంచకుండా భగవంతుని మీద ఉంచాలి, ఆయన యొక్క భక్తి చేయడానికి మనం ఉండాలి అని. అలా ఎప్పుడూ మనమైన స్థిర నిశ్చయంతో భగవంతునికి అంటే భక్తి చేస్తూ ఉండాలి అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఎవరన్నా అనువాదం చదవండి, ఇంకొకళ్ళు భాష్యం చదవండి. హరిబోల్.
భోగానుభవమునందు లౌకిక సంపదలు మిక్కి ఆసక్తులైన వానిచే మోహపరవశులగుటకు వారి మనస్సునందు భగవానుని భక్తియుత సేవ కొరకు స్థిరమైన నిశ్చయము కలగదు. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం భౌతికమైన సంపదల గురించి వాటి గురించి ఆసక్తులై ఉండకూడదు అనమాట ఎక్కువ. అలా ఉంటూ ఉంటే గనక మనం మోహంలో పడిపోతాం. మోహంలో పడ్డామంటే మాయలో పడ్డట్టే లెక్క అన్నమాట. కానీ మనం ఏం చేయాలి, మన మనసుని తీసుకెళ్ళి భక్తి సేవ చేయాలి. భగవంతుని యొక్క సేవ చేయడం కోసం మన మనస్సు నిశ్చయంగా స్థిరంగా ఉందనుకోండి, అప్పుడు మనం భగవంతుని ధామానికి వెళ్తాం. అదే ఆయనకి కూడా ఇష్టం అన్నమాట. భాష్యం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. సమాధి అనగా స్థిరమైన చిత్తము. వైదిక నిఘంటువైన నిరుక్తి ఇట్లు తెలుపుచున్నది. సమ్యగాదీహతే స్మిన్ ఆత్మతత్వయాత్మాత్మయం. ఆత్మను అవగాహన కొనుటలో చిత్తం స్థిరముగా నెలకొనినచో అది సమాధి స్థితమగును. భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తులైన వారికి గాని, అట్టి తాత్కాలికమైన వాటిచే మోహితులగు వారికి గాని ఎన్నడూను సమాధి సాధ్యపడదు. అట్టి వారందరూ దాదాపు భౌతిక శక్తిచే శిక్షింపబడినట్టి వారే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు సమాధి అంటాం అనుకోండి, మన మామూలుగా మన లాంగ్వేజ్ లో సమాధి అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళకి కట్టేది సమాధి, పాతి పెట్టడం అట్లా పెడతారు చూసా సమాధి. కానీ అలాగా నిజంగా వైదిక నిఘంటువుల్లో ఎట్లా ఉందటంటే, సమాధి అంటే మన ఆత్మ గురించి మనం తెలుసుకొని, అంటే ఆత్మకి ఎప్పుడు ఏం కావాలనుకున్నాము? ఆధ్యాత్మికత కావాలి. మన 18 days కోర్స్ లో చెప్పుకునేటప్పుడు చెప్పాము, ఒక పంజరం ఉంటుంది, పంజరంలో ఒక చిలక ఉంటుంది. ఆ పంజరాన్ని తుడుస్తూ ఉంటాము, రంగులు పోయినప్పుడల్లా రంగులు వేస్తూ ఉంటాం. కానీ దాని లోపల పెట్టిన అదే పక్షికి తిండి పెట్టడం మనం మానేస్తున్నాం, అప్పుడు అది చనిపోతుంది అనమాట. కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే అన్నమాట. లోపల ఉన్న ఆత్మ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే దాని గురించి మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మనం ఉన్న స్థితిని సమాధి స్థితి అని అంటారు అనమాట. సో అది ఎట్లాగా డెవలప్ అవుతుంది అంటే, భౌతికమైన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటి కోరికలు వాటి మీద మనసు ఎక్కువగా ఆసక్తిగా పెట్టుకోకుండా ఉంటే గనక మనము అప్పుడు ఆ సమాధి స్థితి మనకి రావడానికి సాధ్యపడుతుంది అనమాట. ఒకవేళ అలా కాకపోతే గనక భౌతిక శక్తి అంటే ఈ ప్రకృతి ఏదైతే ఉందో దాని ద్వారా మనం శిక్షించబడతాం అనమాట. ఎలాగా అని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఇది అర్థమైంది కదా మీకు? కాబట్టి మనం ఏంటంటే మన స్థిర చిత్తంతో ఉండాలి. మన లక్ష్యం ఏంటి అని, భగవంతుని ధామానికి వెళ్ళడం మన లక్ష్యం. మళ్ళీ ఈ భూమి మీదకి మళ్ళీ రాకూడదు, జనన మరణ చక్రంలో పడకూడదు. అది మన లక్ష్యం. అది మన లక్ష్యం అయినప్పుడు మనం ఎలా చెయ్యాలి అంటే, భగవంతుని మీద స్థిరమైన చిత్తం ఉంచుకొని మనం భక్తి చెయ్యాలి అని చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చదువుదాం. 2.45. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. చదవండి మాత్రం. హరే కృష్ణ మాతాజీ. ఒకరి తర్వాత ఒకరు చదవండి. త్రైగుణ్య విషయా వేద నిశ్చైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరే కృష్ణ. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. త్రైగుణ్య విషయ వేద నిశ్చైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరే కృష్ణ. హరే ఇంకెవరైనా కృష్ణ. చెప్తారా? హరే కృష్ణ.
त्रैगुण्य विषय वेद निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्य सत्वस्थो निर्योगक्षेम आत्मवान्. हरे कृष्ण. హరే కృష్ణ. సో మనం అయిపోయిందా? అందరు చదివేస్తారా? నగేష్ ప్రభు చదవండి ప్రభు, చదువుతారా? చదవండి. त्रैगुण्य विषया वेद निस्त्रैगुण्यो द्विद्वन्द्वो नित्यसत्त्वस्तो निर्योगक्षेम आत्मवान्. థ్యాంక్ యూ. మీ పేరు చూడంగానే గుర్తొచ్చింది, ఆ రోజు మీరు నారదుడు తల్లి పేరు ఏంటి అని అడిగారు కదా, ఆ జన్మలో ఉన్నప్పుడు ఆవిడ పేరు ఏమీ అలా లేదు ప్రభు, దాసిపుత్రుడు అనే చెప్తారనమాట. ఆవిడకి ప్రత్యేకంగా పేరు ఏమీ లేదు. అంతకు ముందు గంధర్వుడిగా ఉన్నారు ఆయన, ఉదయాత్రిను ఏదో ఉండాలి. ఆ ఆ, గంధర్వుడి పేరు శాపం మూలంగా ఆ దాసిపుత్రుడుగానే పుట్టాడు అని చెప్పి దాసిపుత్రుడు అని అంటారు. ఆవిడకి పేరు ఏమీ చెప్పలేదు ఎక్కడ. ఓకేనా ప్రభు? అదే కదా మీ క్వశ్చన్ ఆ రోజు? లేదు, ఆ భాగవతంలో కూడా లేదు ఆవిడ పేరు ఏంటని. ఊరికనే దాసిపుత్రుడు అని చెప్తారనమాట చెప్పిన ప్రతి చోట కూడా. ఓకే, ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ ఇది చదవండి, ఎవరైనా అనువాదం చదవండి. వేదముల ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నుండి చిత్తముల నుండి విడివడిన వాడివై ఆత్మనిష్ఠుడవు కమ్ము. హరే కృష్ణ. అయితే వేదాలు ప్రధానంగా ఏం చెప్తాయటంటే ఈ త్రిగుణాలకు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తూ ఉంటాయి అన్నమాట. త్రిగుణాలు ఏమున్నాయి? సత్వ రజస్తమో గుణము, రజోగుణము, తమో గుణము. సత్వ రజస్ తమో గుణాలు ఈ త్రిగుణాల గురించి చెప్తూ ఉంటాయి అన్నమాట. అయితే అర్జున, నువ్వు అన్నిటికీ అంటే ఈ త్రిగుణాలకి అతీతుడివి కదా నువ్వు. అలాంటప్పుడు ఈ దుఃఖాలు సుఖాలు అనే ద్వంద్వాలు ఉన్నాయి చూసారా, జయము అపజయము దుఃఖము సుఖము అలాంటివన్నీ ద్వంద్వాలు అంటారు. ఆ ద్వంద్వాల నుంచి నువ్వు ఎందుకు పడుతున్నావు? అలా ఉండకుండా వాటన్నిటి నుంచి విముక్తుడవైన వాడై ఆత్మనిష్ఠుడివి కమ్ము. అంటే మనం ఇందాక ఏం చెప్పాము, వ్యవసాయాత్మిక బుద్ధి. నీ నిశ్చయం ఏంటి ఉండాలి? నువ్వు ఒక రాజువి కాబట్టి యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అంటే గెలవాలనే చేస్తారు కదా. సో అలాంటి ఉద్దేశంతో ఉండమని చెప్పి అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్తారంటే, మామూలుగా ఈ గుణాలకి అతీతంగా ఉండాలి అని. ఇప్పుడు సత్వగుణంలో ఉంటాము, రజోగుణంలో ఉంటాము, తమో గుణంలో ఉంటాం. తమో గుణంలో ఉంటే కొంచెం ఇగ్నరెన్స్ అన్నమాట. మనం మాయ పూర్తిగా కమ్మేసుకొని ఉంటాం, మనం ఏం చేస్తున్నామో ఏం తెలియకుండా ఉంటాం. రజోగుణంలో కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు మనందరం కూడా రజోగుణంలోనే ఉంటూ ఉంటాం, ఇంకా సత్వగుణంలోకి ఇంకా రాలేదు. అంతకుముందు తమో గుణంలో ఏమో ఉన్నామో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే రజోగుణంలో అయితే ఉన్నాం. కొంచెం భక్తి చేస్తూ ఉన్నాం, తెలిసింది కొంచెం ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలి అని మనం తెలుసుకున్నాం. కానీ సత్వగుణానికి ఫుల్ రావాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది. ఈ మూడిటికి మించినది ఇంకోటి ఏంటంటే శుద్ధ సత్వగుణం అంటారు అనమాట దాన్ని. అలాంటి వాళ్ళు భగవంతుని ధామానికి డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. ఆ రోజు మీకు నేను చెప్పానా, హరిదాస్ ఠాకూర్ అని ఉంటాడు అతను అని చెప్పి, ఒక భక్తుడు ఎట్లా ఉంటాడు, ఒక ముస్లిం అయి ఉండి కూడా భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉంటారు అని చెప్పి ఆయనకి ముస్లిం అయి ఉండి ఆయన హరినామాన్ని జపం చేస్తుంటే నామాచార్య అని బిరుదిస్తారు చైతన్య మహాప్రభు అన్నమాట. సో అది శుద్ధ సత్వ గుణానికి వెళ్ళిపోవడం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. త్రైగుణ్య అంటే వర్డ్ టు బై వర్డ్ మీనింగ్ ప్రకృతి గుణాలకి సంబంధించిన విషయములను వేదాలు నిస్త్రైగుణ్య అంటే ప్రకృతి త్రిగుణాలకి అతీతుడువు అని చెప్పి, భవ నువ్వు అవు అంటే వేదాల్లో ఈ విషయాలన్నిటి గురించి చెప్తున్నారు కదా, త్రిగుణాలన్నిటి గురించి చెప్తున్నారు, నువ్వు ఆ త్రిగుణాలకి అతీతుడుగా అవ్వు అని చెప్పి అర్జునుడికి చెప్తున్నాడు. ఓ అర్జున ద్వంద్వాలు లేకుండా నిత్య సత్వస్థ శుద్ధ ఆధ్యాత్మిక స్థితి అందుండు వాడు. అంటే ఇప్పుడు శుద్ధ సత్వంలో ఉండమని చెప్తున్నారు అనమాట. ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండడం అంటే శుద్ధ సత్వ గుణంలో ఉండడం. ఆ గుణంలో ఉండు నువ్వు అని చెప్పి చెప్తున్నావు. ఇంకా ఏం చెప్తున్నారు, నిర్యోగ క్షేమ, యోగక్షేమముల ఆలోచన నుంచి విడిపడి ఉండాలి. ఏది మంచి ఏది చెడు అనేది ఉండదన్నమాట అక్కడ. ఆత్మవాన్ నీ ఆత్మయందు స్థిరుడవై ఉండమని చెప్పి అర్జునుడికి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. అలాగా అంటే ఏంటంటే
శుద్ధ సత్వంతో ఉండడం అంటే భగవంతుని తప్ప వేరేది కోరుకోకపోవడం అన్నమాట. నేను ఇది చేస్తే, ఈ పని చేస్తే నాకు సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా, ఇది మంచా, ఇది చెడా అని ఆలోచన లేకుండా మనం ఉండడం. భగవంతుని కోసం చేసే ఏ కార్యమైనా సరే అది మంచిదే అవుతుంది. దాని గురించి మనం వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు? భగవంతుని కోరిక మేరకు యుద్ధం చేస్తున్నాడు. దాని గురించి అక్కడ వాళ్ళందరూ చనిపోతారా, నేను మంచి చేస్తున్నానా, నాకు చెడు అవుతుందా అనే ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం గజేంద్రుడి కథ గురించి చెప్పుకున్నాం కదా, గజేంద్ర మోక్షంలో. మళ్ళీ దాని గురించి మనము ఒక కథ అనేది చెప్పుకున్నామంటే అది ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. దీని గురించి గజేంద్రుడు ఏం చేశాడు? 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. ఎప్పుడైతే భగవంతుణ్ణి పిలిచాడో అప్పుడు అతను శుద్ధ సత్వగుణంలోకి ఉన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు కదా, నేను చేయలేను, నేనంతా అలసిపోయాను, నేను ఓడిపోతాను, ఎలాగో ఈ మొసలికి ఆహారం అయిపోతానేమో అని అనుకొని వెంటనే నన్ను రక్షించగలవాడు ఎవరు ఉన్నారు అని భగవంతుణ్ణి పిలుస్తాడనమాట. అప్పుడు అతను భగవంతుణ్ణి పిలిచాడు కదా, శుద్ధ సత్వగుణంలోకి వచ్చి పరమాత్ముణ్ణి పిలిచి తన యోగక్షేమాలు చూడమని చెప్పేసి భగవంతుణ్ణి పిలిచాడనమాట. సో అట్లాగా మనం పరమాత్ముణ్ణి వేడుకోవాలి, ఆయన శరణు పొందాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్. మనం పర్పట్లో ప్రభుపాద ఏమి ఇచ్చారో చదువుదాం. చదవండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. భాష్యముపై శ్రీల ప్రభుపాద. భౌతిక కార్యములన్నీ త్రిగుణములు కూడిన కర్మలు మరియు ఫలములను కూడి ఉండును. భౌతిక జగమున బంధము కలిగించు సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. కానీ వాస్తవమునకు జనులకు ఇంద్రియ భోగానుభవము నుండి ఆధ్యాత్మిక స్థాయికి క్రమముగా కొనిపోయి పోవు నిమిత్తమే వేదములు అట్టి సకామ కార్యములను ఉపదేశించును. శ్రీకృష్ణుడు స్నేహితుడు మరియు శిష్యుడునైన అర్జునుడు ఇచ్చట వేదాంత తత్వం యొక్క స్థాయికి ఎదగవలసినదిగా ఉపదేశింపబడినాడు. బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గూర్చిన ప్రశ్నలను నవి ఆ వేదాంత తత్వం యొక్క ఆరంభములోని అంశములు. వాస్తవమునకు ఈ విషయ జగత్తులో జీవులందరూ తమ మనుగడ కొరకే తీవ్రముగా శ్రమించరు. అటువంటి జీవులు ఏ విధముగా మనుగడను సాగించిన విధప ముక్తి నొందగలరో తెలుపుటకే భగవానుడు సృష్టి పిమ్మట వేద జ్ఞానము నొసగెను. భోగవాంఛను కూడిన కర్మములు ముగిసినంతనే ఆధ్యాత్మిక జ్ఞానమును పొందు అవకాశమును అతడు ఉపనిషత్తుల రూపమున వసగెను. భగవద్గీత పంచమ వేదమైన మహాభారతం యొక్క భాగమైనట్లు ఉపనిషత్తులు వేదము ఎందరి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జీవితం యొక్క ఆరంభమును సూచించును. మాతాజీ ఇప్పుడు ఏంటంట భౌతిక కార్యాలన్నిటినీ ఏంటంటే మనము ఈ త్రిగుణాల మూలంగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ కర్మలతోటి కూడి ఉంటాయి, ఆ కర్మలకి తగిన ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ భౌతిక జగత్తులో మనం పెట్టుకున్న ఈ బంధాలన్నిటినీ మనం వదిలిపెట్టుకోవాలి. ఆ ఫలాలు మనం వదిలిపెట్టుకుంటేనే, బంధం వదిలిపెడితేనే మనకి ఫలాలు కూడా వదిలిపెడతాయి అన్నమాట. అప్పుడే మనం భగవంతుణ్ణి చేరుకోగలుగుతామని. ఈ వేదాలన్నీ కూడా ఏంటంటే మనకి ఈ 3 గుణాల గురించి వాటి గురించి చెప్తూ ఉంటాయి. శ్రీమద్ భాగవతము ఏం చెప్తుందంటే ధర్మ ప్రోజ్ఞిత కైతవోత్ర పరమో అంటుంది. అంటే కైతవ అంటే వదిలిపెట్టేయాలన్నమాట. అంటే ఆ భాగవతంలో ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు ఉన్నాయి చూసారా, వీటికి అసలు జాగానే లేదనమాట శ్రీమద్ భాగవతంలో. అది తన్నివేయబడింది అని చెప్తారు. సెకండ్ శ్లోకంలో ఫస్ట్ క్యాంటో ఫస్ట్ చాప్టర్ లో సెకండ్ శ్లోకంలో చెప్తారు. ఈ 4టిని తరిమివేయబడింది అనమాట. అయితే 5వ పురుషార్థం ఏంటి? పంచమ పురుషార్థమైన భగవంతుని గురించి మనము ధ్యానించాలి, ఆయన గురించి తెలుసుకోవాలన్నమాట. అదే భాగవతం యొక్క ముఖ్య మన ఉపదేశం అదే చెప్తోంది. అంటే భక్తులు భగవంతుణ్ణి పూజించండి, భక్తి చేయండి అని చెబుతూ సృష్టి అవన్నీ ఎలా ఉన్నాయి, అసలు భగవంతుడు ఎలా ఉంటారు, భగవంతుడు ఎక్కడున్నారు, ఆయన్ని పూజించిన భక్తులందరూ ఏమయ్యారు అని, ఎవరెవరు భగవంతుని చేస్తారు, భక్తి చేస్తూ ఉంటారు అనే విషయాలన్నింటినీ కూడా భాగవతంలో చెప్పారనమాట. అయితే ఇక్కడ భగవద్గీత పంచమ వేదం అన్నారు కదా, మనకి వేదాలు ఉన్నాయి. ఎన్ని వేదాలు ఉన్నాయి? 4 అండి. వేదాలు మాతాజీ. ఏంటివి అవి? అధర్ణ వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం. కరెక్ట్.
ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో ఈ 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలని మించింది ఇంకొకటి ఏంటిదంటే అన్ని ఉపనిషత్తుల సారమైన మహాభారతం ఏదైతే ఉందో అందులోంచి తీసుకొని వచ్చారనమాట ఈ భగవద్గీతని కదా. మనం మొత్తం మహాభారతం తీసుకుంటే అందులోంచి ఒక పార్ట్ భగవంతుడు పలికిన గీత కాబట్టి భగవద్గీత తీసుకొని వచ్చి విడిగా పెట్టారు. అందుకని దీన్ని ఏమంటారంటే పంచమ వేదం అని కూడా అంటారంటమ్మా. భగవంతుడు చెప్పారు కాబట్టి. ఈ అన్ని ఉపనిషత్తుల సారం ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది అన్ని ఉపనిషత్తులు శాస్త్రాల సారం అదే అన్నమాట. ఎప్పుడైతే మనం వీటన్నిటి గురించి తెలుసుకుంటామో అప్పుడు మన జీవితం ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది అన్నమాట. అప్పుడు తెలుసుకున్నప్పుడు భగవంతుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇందాక వైకుంఠం గురించి చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు వైకుంఠం లాంటి ఇల్లు ఎక్కడన్నా మనం చూస్తామా? అలా వైకుంఠపురంలో సినిమాలో ఆ ఇల్లు చూపించేటప్పటికి దాని గురించి బా ఇల్లు ఇట్లా ఉంటుందా, అవునా? అది చూసిన తర్వాత ఇప్పుడు భాగవతంలో వైకుంఠ వర్ణన విన్న తర్వాత మీకు ఏది కావాలనిపిస్తుంది చెప్పండి? వైకుంఠమే కావాలనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ తక్కువ టేస్ట్ నుంచి ఒకసారి హయ్యర్ టేస్ట్కి వెళ్ళాం. ఈ హయ్యర్ టేస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ చిన్న తక్కువ స్టేజ్కి రాలేం కదా, మనం దీనికి పట్టుకోలేం. అందుకని ఏంటంటే ప్రభుపాద ఏం చెప్తారంటే మనం ఎప్పుడైతే హయ్యర్ టేస్ట్కి వెళ్తామో లోయర్ టేస్ట్ ఉన్న వాటిని విడిచిపెట్టేస్తాం అనమాట. ఇప్పుడు వైకుంఠంలో అలా ఉన్నాం. ఇది కొంచెమే మనం చెప్పుకుంది 4-5 సెంటెన్స్ చెప్పుకున్నాం. ఒక చాప్టర్ మొత్తమే ఉంది వైకుంఠ వర్ణన గురించి. అందులో పువ్వులు ఎట్లా ఉంటాయట, భార్యాభర్తలు ఎట్లా ఉంటారట, పురుషులు ఎట్లా ఉంటారట, స్త్రీలు ఎట్లా ఉంటారు, వాళ్ళ నడక ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అన్నీ ఉండనమాట. అవన్నీ వినేటప్పటికీ మనం అక్కడికి వెళ్ళి అలా ఉండాలనుకుంటాం కదా, ఇది వద్దనుకుంటాం. ఆ అలవైకుంఠపురంలో ఆ ఇల్లును చూసామనుకోండి, అక్కడ నౌకర్లు చాకర్లు ఉంటారు. మళ్ళీ మామూలే, డబ్బులు ఇవి అవి పని వాళ్ళకి ఇవ్వాలి, ఇవి చెయ్యాలి, వండుకోవాలి, తినాలి. కానీ అక్కడ ఏంటి సొరవయావు మనకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం. కామధేను ఎన్ని కావాలంటే అన్ని లీటర్ల పాలు ఇచ్చేస్తుంది. కల్పవృక్షం ఉంది, ఏం కావాలంటే అవి ఇస్తుంది. వాళ్ళందరూ నగలు కూడా అలా దిగేసుకుని ఉంటారట. ఎంత అందంగా ఉంటారట అంటే వాళ్ళు నడుస్తుంటే నాట్యం చేస్తున్నట్టు ఉంటుందట, ఆడవాళ్ళు మగవాళ్ళు అంత అలా ఉంటుందట. ఎవరు చూడండి వీణలు ఇవన్నీ పట్టుకొని వాయిద్యాలు వాయిస్తూ ఉంటారట. అక్కడ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందట అంటే ఒక్కళ్ళు కూడా అరుచుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం ఏముండదు. ఎవరు నోరు విప్పినా భగవంతుడి నామమే, ఎవరు మాట్లాడినా భగవంతుడి నామ కీర్తనలే ఉంటూ ఉంటాయి. అలాగా ఉన్న వైకుంఠ వర్ణన విన్న తర్వాత మనకి ఇవన్నీ కావాలనిపిస్తుందా? కావాలనిపించదు కదా. అలా మన ఆధ్యాత్మిక జీవితం ఏంటంటే కొంచెం వాటి గురించి తెలుసుకునేటప్పటికి అక్కడి నుంచి మన ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అవుతుంది అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 3 గుణాలకి అతీతంగా అవుతాము అని. ఓకేనా? సో నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి ఎవరైనా. చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. భౌతిక దేహము నిలిచి ఉన్నంత కాలము కర్మలు మరియు త్రిగుణములకు సంబంధించిన ఫలితములు కూడా నిలిచియుండును. కనుక మానవుడు సుఖదుఖములు, శీతోష్ణ వంటి ద్వంద్వములను సహించుట అభ్యసించవలెను. అట్టి ద్వంద్వ సహనమును చే లాభ నష్టములందు కలత పొందకుండా నుండవలెను. శ్రీకృష్ణుని సత్సంకల్పముపై మానవుడు పూర్తిగా ఆధారపడినప్పుడు అట్టి ఆధ్యాత్మిక స్థితి సంపూర్ణ కృష్ణ చైతన్యమునందు సిద్ధింపగలదు. హరే కృష్ణ. మనం ఈ భౌతిక దేహాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనం 24 గంటలు ఆ కర్మల గురించి ఆ త్రిగుణాలతో మనం పడి ఉంటూ ఉన్నాం కాబట్టి వాటికి సంబంధించిన ఫలితాలు మాత్రమే వస్తూ ఉంటాయి మనకి. ఎప్పుడైతే మానవుడు మనకి సుఖ దుఃఖాలు, శీతోష్ణ స్థితులు అవన్నీ వాటన్నిటిలోనూ మనము ఒకే రకంగా ఉండగలుగుతా ఉంటాం చూసారా, సహించడం అన్నమాట. సహించడం అనేది నేర్చుకోగలుగుతాము. అప్పుడు ఆ ద్వంద్వ స్థితి ఏదైతే ఉందో దాని నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇది శ్రీల ప్రభుపాద చెప్తూ ఉంటారు అనమాట. ఒకతను టై బూటు గీటు అన్ని వేసుకొని కోట్లు వేసుకొని, ఇప్పుడు ఏముంది అసలు యాక్చువల్ గా మనందరం పల్లెటూరు వాళ్ళమే కదా, మన ఊర్లన్నా పల్లెటూర్లే. అక్కడి నుంచి మనం హైదరాబాదు ఇలా సిటీలకు వచ్చి అమెరికాలు వెళ్ళాం. కానీ తల్లిదండ్రులు మాత్రం అక్కడే ఉంటారు కదా. అయితే అలాగా ఒక అతను వచ్చాడు అనమాట. ఓ ల్యాప్టాప్, ఐఫోన్లు, గీఫోన్లు అన్ని పెట్టుకొని చక్కగా కోటు సూటు బూటు అన్ని వేసుకొని వచ్చాడు. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఏమో నది దాటాలి. అయితే నది దాటాలి, ఆ బోట్లోకి ఎక్కుతాడు. ఆ బోట్ అతను ఉంటాడనమాట. ఇతను గర్వం కదా, మనకేంటి కొంచెం 4 ముక్కలు చదువుకున్నాం అన్నట్టుకి మనకి గర్వం.
ఆ బోట్ అతన్ని అడుగుతాడు అనమాట, నువ్వు ఏం చేస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి ఈ పని చేస్తున్నావు, ఇది అది అని అంటే పాపం అతను ఏదో సమాధానాలు చెప్తూ ఉంటాడు. వేస్ట్ వేస్ట్ అంటూ ఉంటాడు అతన్ని. వేస్ట్ వేస్ట్ అని చెప్పి అన్న తర్వాత ఇతనికి కోపం వస్తుంది అనమాట. ఏంటి ఊరికనే నన్ను ఇట్లా అంటున్నాడని. అయినా సరే డబ్బున్న వాళ్ళని ఎవరు మనం మాట్లాడరు కదా, ఏమని మాట్లాడరు. అంతా అయిన తర్వాత ఒక చోటకి తీసుకెళ్తాడు అనమాట. అక్కడ నదుల్లో ఏముంటుంది, ఒక్కొక్కప్పుడు వాటి ప్రవాహం ఎక్కువ ఉండి బోట్లు తిరగబడిపోతూ ఉంటాయి. సరే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వాడు ఒక్కటే క్వశ్చన్ అడుగుతాడు అనమాట, నువ్వు ఏం చేసావు ఇన్ని సంవత్సరాల నుంచి, ఏం నేర్చుకున్నావు అంటే, నేను ఇంత సంపాదించాను, 2 ఫ్లాట్లు కొన్నాను, ఓ పెద్ద ఇది స్థలం కొన్నాను, ఇవి కొన్నాను, బ్యాంక్ లో ఇంత బ్యాలెన్స్, నా దగ్గర ఐఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఇవి ఉంది, అవి ఉంది అని అంటాడు. సరే అన్ని ఉన్నా సరే ఇదిగో మనం ఇక్కడికి వచ్చాను, నీకు ఈత వచ్చా అని అడుగుతాడు. నాకు ఈత రాదు అంటాడు. పడవ మునిగిపోతుంది, నీ దారి నువ్వు వెళ్ళు అంటాడు. అప్పుడు అతన్ని పిలుస్తూ ఉంటాడు అనమాట. మనందరం ఎట్లా అంటే అహంకారంతో మనకు ఉన్న ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో భౌతిక వసతులు అంటాం కదా, వీటన్నిటిని పెట్టుకొని నాకంటే గొప్పవాడు లేడు అని అనుకుంటాం అనమాట. కానీ అతనికి చదువు రాకపోయినా ఏం రాకపోయినా అతనికి ఏంటంటే ఆ ఎలా బతకాలి, ఎక్కడ ఎప్పుడు ఎలా చెయ్యాలి అని. అతనికి ఈత వచ్చు కదా, నాకు ఈత వచ్చు, నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు అనమాట. వీడు సవ్యంగా ఉంటే అతనితోటి మామూలుగా మాట్లాడుకుంటూ అన్నీ చేస్తే, అలా వచ్చినప్పుడు అతను ఏం చేసేవాడు, నువ్వు జాగ్రత్తగా పెట్టుకొని నేను నిన్ను తీసుకెళ్తానని తనతోటి తీసుకొని వెళ్ళేవాడు అనమాట. మనం అందరం ఇలా ఈ భౌతికమేని ఏవేవైతే మనం వెనకాల తెచ్చుకొని పెట్టుకొని ఉన్నాం చూసారా, వాటన్నిటిని చూసి మనం గర్వంతో మిడిసిపాటు పడిపోతూ ఉన్నాం. అది శ్రీల ప్రభుపాద చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ త్రిగుణాల మూలంగా నేను అనే అహంకారం అవి ఉంటాయి చూసారా, వాటి మూలంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు ఈ దుఃఖాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎలా అయితే ఆ ఆ, వేసవికాలం శీతాకాలం అవన్నీ వస్తూ ఉంటాయి, ఈ సుఖాలు దుఃఖాలు అవన్నీ వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు కూడా మనుషులు ఎలా అంటే ఒక స్థిరమైన మనసుతోటి ఉండాలన్నమాట. కలత చెందకుండా లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా బిజినెస్ లో అలా వచ్చినా కూడా ఒక స్థిరమైన మనస్తత్వంతో కలిగి ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు మాత్రమే నిజంగా ఈ ఆధ్యాత్మిక స్థితి అనే దానికి చేరగలుగుతారనమాట. అది కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే భగవంతుడి మీ యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు భక్తిలోకి రావాలి అంటే కూడా భగవంతుడి కృప ఇంతో అంత ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే ఒక గురువు మనకి దొరికాడు. మంచి గురువు చూపించి మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మనల్ని తీసుకెళ్తున్నారు అనమాట. అలా ఉంటేనే అంటే భగవంతుని యొక్క కృప మన మీద ఉంటేనే ఆధ్యాత్మిక స్థితిలో మనము ముందుకు వెళ్ళగలుగుతాము అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ త్రిగుణాల మూలంగా ఎలాంటివి వచ్చినా సరే సుఖాలు దుఃఖాలు ఈ ద్వంద్వాలు ఏవేవైతే వస్తాయో వాటిని బట్టి మనం ఆ బాధలు పడిపోకుంటూ అలా కూర్చోకుండా ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? చెప్పిన ఈ శ్లోకాల్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఎక్కడన్నా అర్థం కాలేదా? నిన్న నేను ఇదే క్వశ్చన్ చెప్పండి మాతాజీ. అన్ని అర్థం అవుతుంది, కాకపోతే గుర్తుండట్లేదు, ఎప్పుడు విన్నది అప్పుడే మర్చిపోతాం, ఇది ఒక సమస్య. అవును మాతాజీ, మనం ఒకే దాని మీద మనం లక్ష్యం పెట్టుకొని ఉండలేదు కదా. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు 5 నిమిషాల క్రితం చెప్పాను కదా, నేనే కొంచెం సేపు అయిన తర్వాత మర్చిపోతాను అనమాట. మాతాజీ మీరు అది చెప్పారు కదా అంటే నాకు గుర్తుండదు, మీరు మళ్ళీ నాకు రిమైండ్ చేస్తే గుర్తుంటుంది. మనందరం అట్లాగే ఉంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ కలియుగం అనేది అంటే మనకి సుమంద మతయో మంద భాగ్యో ఉపహృత అంటారు. అంటే మనకి మందబుద్ధి ఉంటుందన్నమాట, అంత పెద్ద జ్ఞానం ఉండదు, చెప్పినా తొందరగా గుర్తు పెట్టుకోలేము మనం. పైగా ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మా భౌతికమైన వైపుకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం పెట్టుకొని టీవీ చూడకపోయినా మన ఇంట్లో వాళ్ళు పెట్టేటప్పటికి అవి మన వైపుకి వచ్చేసి చెవుల్లో పడితే అంతకు ముందు విన్నవి మనం మర్చిపోతూ ఉంటాం. సో కాకపోతే దీనికోసం ఏం చేయాలంటే సాధన అనేది అవసరం. 1కి 10 సార్లు చదువుతూ ఉండి మనం వింటూ ఉన్నాం అనుకోండి, అందులో ఇంత చెప్పిన దానిలో కొంచెమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ మనం భగవంతునికి భక్తి చెయ్యాలి అని మనం ఎన్నిసార్లు అదన్నా గుర్తుంటుంది మనకి. ఎలా చెయ్యాలి ఏంటి అని చెప్తున్నాం కదా, అదన్నా గుర్తుంటుంది అనమాట. కాబట్టి మనం అలా చేసుకుంటూ ఉండాలి. సరేనా మాతాజీ? అందరం అట్లాగే గుర్తుంటున్నాయి, కావాల్సిన మంచి మాత్రం గుర్తుండేట. రాత్రి అంతా శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాను మాతాజీ, పొద్దున్నే మీరు అడగంగా చూద్దామని, మీరు అడిగితే ఆ టైంతో రాలేదు నాకు విషయం. అయితే నేను కూడా చదివేదాన్ని, భగవద్గీత రావాలి, ఇవి రావాలి, అవి రావాలి, ఇవి అని చెప్పి చదువుకునేదాన్ని.
కానీ ఏంటంటే అంత మనకి ఇది ఉండదు, మైండ్ గుర్తు పెట్టుకునే శక్తి ఉండదు. కాకపోతే ఏంటంటే మన గురువులు అని చెప్తారు కదా, నేను సిఏ చేసేటప్పుడు మేము సెక్షన్స్, అంటే కేస్ లాస్ ఉంటాయి, కంపెనీలలో కేస్ లాస్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి కదా కంపెనీలో, కేసు ఇన్కమ్ ట్యాక్స్ లో వాటిల్లో ఇవన్నీ ఉంటాయి కదా, ఫార్ములాస్ అవన్నీ గుర్తు పెట్టుకోవాలి అంటే ఆ మాకు గెస్ట్ లెక్చర్స్ వస్తూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, ఈ ఆడిటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఆడిట్కి వెళ్ళినప్పుడు ఈ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి, ఇంత ఇంత ఉంటాయి, ఇంత పుస్తకం ఉంటుంది, ఎవరికి గుర్తుంటాయి, అందులో ఏమి ఉండాలి ఆ పాయింట్ గుర్తు పెట్టుకోండి. పాయింట్ గుర్తు పెట్టుకుంటే దాని నుంచి మనం వేగటానికి లాగం. తీగ లాగితే డొంకంతా కదులుతుంది అంటారు చూసారా, మేము ఎప్పుడు అదే అనుకుంటాం అనమాట. మాకు ఆడిటింగ్ కి ఒక లెక్చర్ ఇవ్వడానికి ఒక ఆయన వచ్చేవారు. ఆయన వచ్చినప్పుడు సరే కూర్చొని చెప్తూ ఉంటే అందరం వినేవాళ్ళం అనమాట. అంటే చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళు వేరే సామెత చెప్పేవాళ్ళు, మేము తెలుగు వాళ్ళేమో తీగ లాగితే డొంకంతా కదిలినట్టు అని చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఒక్క పాయింట్ ని పట్టుకొని ఇవాళ టాపిక్ అని చెప్పి టాపిక్ చెప్పే, మేము పుస్తకాలు చూసుకునేవాళ్ళు, ఆయన ఇచ్చిన మెటీరియల్ లో చూసుకొని ఎక్కడ చెప్తాడా ఏంటా అని. అవేమి ఉండవు అనమాట. ఒక్క వర్డ్ తీసుకొని అక్కడ పెట్టుకొని దాని మీద డెవలప్ చేసుకొని ఆ లెసన్ మొత్తం ఫినిష్ చేసేవాడు. మేము అస్సలు అంతా అయిపోయింది అలాగే వింటూ కూర్చునే వాళ్ళం. కూర్చున్న తర్వాత మళ్ళీ తర్వాత చూస్తే ఆ మొత్తం అంతా ఆయన ఏం చెప్పాడో అందులో ఉండేదన్నమాట. చదువుకున్న తర్వాత అప్పుడు ఆ పాయింట్ అలాగా మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం అంటే ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, దాని నుంచి మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ సెక్షన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా, ఏ కేసులో ఏంటి అవి గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు మా కంపెనీలోకి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన ఏం చెప్పాడంటే ఒక పేపర్ మీద రాసుకోండి, మీరు ఎక్కువసేపు ఆ ప్లేస్ లో ఎక్కడైతే ఉంటూ ఉంటారో, మీ స్టడీ రూమ్ లో ఉండండి, లేకపోతే లివింగ్ రూమ్ లోనే ఉండండి, ఎక్కడైతే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారో చూస్తూ ఉంటారో, ఏ ప్లేస్ అయితే మీరు బాగా చూస్తూ ఉంటారో. కొంతమంది ఏం చూస్తారంటే కొంతమంది అద్దం చూస్తూ ఉంటామని చెప్పారు, ఆ అద్దం మీద అంటించుకోమని చెప్పాడు. ఆ పేపర్ రాసి ఒక నిమిషం ఎవరో బెల్ కొట్టారు. మాతాజీ ఇప్పుడు వాయిస్ బ్రేక్ వచ్చిందా ఇంతకు ముందు? లేదు మాతాజీ, బానే ఉంది, క్లాస్ చక్కగా వస్తుంది. నా సెల్లే పోతాను. థ్యాంక్ యూ మచ్. సరే. సారీ, అడ్రస్ తప్పిపోయి గ్యాస్ వాడు మా ఇంటికి వచ్చాడు. సో ఏం చెప్తున్నా, ఎక్కువ మీరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటారో ఎక్కడ చూస్తూ ఉంటారు. మనం ఏదో ఒక ప్లేస్ ఉంటుంది కదా గోడ మీద, మన అమ్మ నాన్నల ఫోటోనో భగవంతుడి ఫోటోనో ఏదో మన ఫ్యామిలీ ఫోటోనో, లేకపోతే అలా అని ఎక్కడ చూస్తారు అంటే చాలా మంది చెప్పారు అద్దం దగ్గర మేము ఉంటాము అని. అయితే ఏం చెప్పాడంటే అద్దం మీద మీరు స్టిక్ చేసుకోండి పేపర్, ఆ సెక్షన్స్ ఉంటాయి కదా, ఎక్కువసేపు అది చూస్తూ ఉంటారు కదా, బొట్టు పెట్టుకుంటూ ఇలా చేసుకునేటప్పుడు మీరు అద్దంలో చూసుకుంటూ అక్కడ కూడా చూడండి. అలా చూసుకొని ఆ ఫార్ములా చదువుకుంటారు కదా, సెక్షన్ చదువుతారు కదా, సెక్షన్ చదువుకున్నప్పుడు ఇలా చేసుకుంటున్నప్పుడు ఆ సెక్షన్ గుర్తుపెట్టుకోండి, ఆ కేసులో గుర్తుపెట్టుకోండి. మాకు అట్లా చెప్పారనమాట. సో నేను భక్తి శాస్త్రి చేసేటప్పుడు నేను అదే పద్ధతి ఫాలో అయ్యా. వంటింట్లో ఎక్కువసేపు ఉంటాం కదా మనం ఆడవాళ్ళం, చదువుకున్నా చేసుకున్నా క్లీన్ చేసుకోవడం అవి మిగతా పనుల కంటే అదే ఎక్కువ ఉంటుంది. ఏం చేసేదాన్ని, భక్తి శాస్త్రి మన శ్లోకాలు బైహార్ట్ చేయాలి, కంపల్సరీగా బైహార్ట్ చేయాలి. మేము ఏంటంటే కళ్ళు మూసుకొని మేము ఆ శ్లోకము తర్వాత దాని మీనింగ్ అనువాదం అంటున్నాను చూసారా అది. అయితే ఒక వీడియోకి 3 శ్లోకాలు కానీ 4 శ్లోకాలు కానీ పంపించాలి. ఒక్కొక్క శ్లోకం అయితే పర్వాలా, ఏదో చదివేసామో చెప్పేసామో అయిపోతుంది, కంటిన్యూషన్ చెప్పాలన్నమాట శ్లోక నెంబర్ చెప్పి. అందుకని నేను ఏం చేసేదాన్ని అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అయ్యాను. ఇప్పుడు నేను అందరికీ అదే ఫాలో అవ్వమని చెప్తా. ఆ చిన్న పేపర్ మీద ఇప్పుడు స్టిక్కీ నోట్స్ ఉన్నాయి కదా, ఆ స్టిక్కీ నోట్ మీద రాసేసుకోండి, 2-3 శ్లోకాలు రాసుకోండి, పెట్టుకోండి, అక్కడ చదువుకోండి. చేస్తున్నంతసేపు ఏమైనా లెక్చర్ వింటూ ఉండండి, లేకపోతే ఆ శ్లోకాలు చదువుకుంటూ ఉండండి. దాని గురించి బైహార్ట్ చేయండి. ఇక్కడ వీళ్ళు ఏం అరుచుకుంటున్నారో కొట్టుకుంటున్నారో ఏమి ఇచ్చేస్తున్నారో మనకు అసలు దేనితోని పట్టదనమాట. మన లక్ష్యం ఏంటి, శ్లోకం నేర్చుకోవాలి. తర్వాత నేను ఒక పలక తీసుకొచ్చి పెట్టుకొని దాని మీద రాసుకుంటున్నా ఇప్పుడు భాగవతం శ్లోకాలు అవన్నీ. అయిపోయిన తర్వాత బైహార్ట్ చేస్తామా, మళ్ళీ ఎప్పుడు రిమైండ్ చేసుకోవాలి మాతాజీ అని అడిగితే మనం ఇల్లు చిమ్ముతూ ఉంటాం, బట్టలు ఆరేస్తాం, బట్టలు మడత పెడుతూ ఉంటాం కదా,
ఇప్పుడు వంటింట్లో చదువుకున్న శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ పని చేసేటప్పుడు చూడకుండా రిమైండ్ చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ ఎవ్వరు ఏం పనిష్మెంట్ ఇవ్వరు మీకు, ఇక్కడ తప్పు చెప్పావా అక్కడ తప్పు చెప్పావా అని. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వంటింట్లోకి వచ్చినప్పుడు నేను ఇది చెప్పింది కరెక్టేనా అని మీరు ఇక్కడ వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. లేదా మీ దగ్గర బుక్ ఉందంటే వెంటనే ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది మీకు పట్టుకున్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు చదివేటప్పుడు ఆ మిస్టేక్ చేయరు మీరు, ఎక్కడ ఆగిపోయినారు అని అక్కడ గుర్తుపెట్టుకుని శ్లోకం చదువుకోవచ్చు. ఈ రకంగా శ్లోకాలు బైహార్ట్ చేయొచ్చు మనం. సరేనా? ఈ బైహార్ట్ చేసిన తర్వాత 2 శ్లోకాలు ఉన్నాయి, 2 శ్లోకాలు అయిపోయినాయా, ఆ పేపర్ తీసేయండి, వేరే 2 శ్లోకాలు పెట్టుకోండి. ఇవి నేర్చుకుంటూ ఉండండి. కానీ ఏం చేయండి, ప్రతిసారి ఈ నెక్స్ట్ కొత్త శ్లోకం చదువుకునే ముందు పాత 2 శ్లోకాలు ఒకసారి రిమైండ్ చేసుకోండి. సరేనా? అలా ఇప్పుడు మన ఈ శ్లోకాలే కాకుండా మన పిల్లలకి కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకి మ్యాథ్స్ లో ఫార్ములాస్ ఉంటాయి కదా, ట్రిగ్నోమెట్రీ ఇవి అవి ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ సైన్ థీటా కాస్ థీటా ఇవన్నీ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. అవి వాళ్ళని కూడా అలాగే చేసుకోమని పెట్టండి, వాళ్ళకి నేర్పించండి, మీరు కూడా నేర్చుకోండి. అలా చేయండి ఈజీగా. అంటే అట్లీస్ట్ ఈ ఇంపార్టెంట్ శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో 108 శ్లోకాస్ ఉన్నాయి కదా, అవి మనకి బై హార్ట్ వచ్చేస్తాయి. సరేనా? అలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. అలాగే ఇప్పుడు మనం వ్యవసాయ రేపు చక్కగా నేర్చుకొని మీకు చూడకుండా చెప్తాను మాతాజీ. చెప్పండి మాతాజీ, మీరు అందరూ ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఫార్ములా ఫెయిల్ అవ్వలేదు, నేనే మెయిన్. ఇప్పుడు ఆ ధైర్యంతో భక్తి వైభవ్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ 2 మాడ్యూల్స్ అయిపోయినాయి, మాకు 3rd క్యాంటో ఇంకా ఎగ్జామ్ ఉంది. సో వాటితోటే నేను నేర్చుకుంటున్నా, అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. నేను ఈ ఫార్ములా చెప్తే 10th క్లాస్ పిల్లలు సి గ్రేడ్ డి గ్రేడ్ ఆఖరికి పాస్ మార్కులు రాని పిల్లలు కూడా ఏ గ్రేడ్ లోకి వచ్చారు. ఓకేనా? అలా చదువుకోవచ్చు, మీ పిల్లలకి కూడా ఉపయోగించండి. చాలా మంచి ఫార్ములా ఇది, అలా ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనం ఇప్పుడు భగవద్గీత ఫస్ట్ చాప్టర్ చదువుకున్నాం అనుకోండి, ఫస్ట్ చాప్టర్ లో ఏముంది అని అన్ని అవసరం లేదు, దాని మెయిన్ పాయింట్స్ ఏంటి చాలు. ఫస్ట్ ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడు, క్వశ్చన్ అడిగేశాడు, అక్కడ పక్షపాతం చూపిస్తున్నాడు, తన పిల్లల్ని తమ్ముడి పిల్లల్ని వేరుగా చూస్తున్నాడు. ఎందుకు వేరుగా చూస్తున్నాడు, డబ్బు ఆ రాజ్యం అంతా తనకి కావాలి అది. సరేనా? చూస్తూ శంఖాలు ఉన్నాయి, శంఖాలు అందరికీ రకరకాల శంఖాలు ఉన్నాయి కదా, వాళ్ళందరు శంఖాలు ఊదారు. అర్జునుడు తీసుకెళ్లి కృష్ణుడిని సైన్యం మధ్యలో నిలబెట్టమన్నాడు, నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ చూసేప్పటికి వీళ్ళతోటి యుద్ధం చేయాలా, వీళ్ళందరూ నా వాళ్ళే కదా అని చెప్పి భయపడిపోయి బాధపడిపోయి ఉన్నాడు, ఏడుస్తున్నాడు. నేను యుద్ధం చేస్తే వీళ్ళందరూ చచ్చిపోతారని చెప్పి బాధపడుతున్నాడు. తర్వాత అప్పటి వరకు కృష్ణుడు మాట్లాడాల, సెకండ్ చాప్టర్కి వచ్చేసాడు. తర్వాత అర్జునుడు బాధపడి కృష్ణుడిని ప్రాధేయపడుతున్నాడు, నువ్వు నన్ను శిష్యుడిగా స్వీకరించి నాకు మార్గదర్శకత్వం చూపించు అని. అప్పుడు కృష్ణుడు చెప్పడం మొదలు పెట్టాడు. సెకండ్ చాప్టర్ లో ఆత్మ గురించి చెప్పారు, దేహం గురించి ఆత్మ గురించి చెప్పారు. తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, వ్యవసాయాత్మిక బుద్ధి. మన బుద్ధి ఎక్కడ ఉండాలి, మన బిజినెస్ నిశ్చలంగా ఉండాలి, మనం చేసే ఏది మన లక్ష్యమో దాని మీద ఆధారపడి ఉండాలి. ఇంకో 2 శ్లోకాలు అయితే భగవద్గీత సెకండ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది ఇది. సో వచ్చేసిందా, ఆ పాయింట్స్ మీద మీరు డెవలప్ చేసుకోండి. మనం చెప్పిన లెక్చర్స్ ఏమన్నా కొంచెం కొంచెం గుర్తుంటాయి కదా, ఉంటాయి మాతాజీ. అలా అలా గుర్తుపెట్టుకోవాలి. సరేనా మాతాజీ? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అట్లా అట్లా పాయింట్స్ రాసుకొని అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రకంగా మీరు బైహార్ట్ చేయండి శ్లోకాలు, మన ఇంపార్టెంట్ శ్లోకాలు బైహార్ట్ చేయండి. మీరందరూ కూడా ఒక రోజు నేను అడుగుతాను, అందరూ మీరు చూసి వీడియో ఆన్ చేసుకొని చక్కగా నాకు శ్లోకాలు చెప్పి స్టేజ్కి వస్తారు కూడా అందరూ. సరేనా? ఓకే మాతాజీ. ఓకే, ఇప్పుడు మనం 2.46 రేపు చదువుకుందాము. ఆల్రెడీ 11:05 అయింది కదా. ఇంకెవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఇంకేమన్నా సలహాలు కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా కూడా అడిగితే కూడా చెప్తాను నేను. మాతాజీ, వైకుంఠమన్నా గోలోక బృందావన్నా ఒకటేనా, వేరు వేరా? ఒకటే మాతాజీ. థ్యాంక్ యూ. అక్కడికి మాత్రం వెళ్తే మనం మళ్ళీ వెనక్కి రామన్నమాట. ఇంకా బ్రహ్మలోకం అంటే సత్యలోకం అంటారు, అక్కడి వరకు వెళ్తే మనకి ఏ లోకంకి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ భూమి మీద జన్మిస్తాం. సరేనా?
ఓకే మాతాజీ థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా, ఏమన్నా క్లారిఫై కాలేదా, ఏమన్నా కమెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా నాకేమన్నా కొంచెం సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా మీరు? మీకేం చెప్పలేము మాతాజీ, మీ దగ్గర తీసుకోవటమే. కాదు అంటే క్లాస్ ఇంకా స్లోగా చెప్పాలా, లేకపోతే ఇంకేమన్నా వివరంగా చెప్పాలా, ఇది సరిపోతుందా మీకు? సరిపోతుంది మాతాజీ, ఏమైనా డౌట్ వస్తే అడుగుతున్నాం కదా, మాకు క్లియర్ అవుతుంది. సో ఇట్లాగా మనము క్లాసెస్ చెప్పుకుందాము. రేపు 2.46 చెప్పుకుందాము. ఒక్కొక్క చాప్టర్ అయిపోయిన తర్వాత అక్కడ సిచ్యుయేషన్ ఎట్లా డిమాండ్ చేస్తే దాన్ని బట్టి తులసి ఆరతి ఎట్లా చేయాలని, ప్రసాదం ఎలా తీసుకోవాలి, వాటి గురించి కూడా మనం అప్పుడు చెప్పుకుందాం. సరేనా? మొన్న కూడా మాతాజీ ఎవరో ప్రసాదం ఎట్లా ఆఫర్ చేయాలి అవన్నీ అడిగారు కదా, అవన్నీ చెప్తాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. శ్రీ కృష్ణ హరే మాతాజీ, కృష్ణ దండ మాతాజీ. ప్రణామాలు. ధన్యవాద్ మాతాజీ. హరే సో కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎండ్ చేసేద్దాం మీటింగ్ మనం. హరే కృష్ణ. ప్లీజ్ మళ్ళీ రేపు జాయిన్ అవ్వండి. నేను కొంచెం బిజీగా ఉంటూ అప్పుడప్పుడు ఆఫీస్ పనిలో లోకాస్ నేను పెట్టడం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఒకవేళ రాత్రి పెట్టినా సరే నేను వాటికి మీనింగ్స్ చెప్పేస్తాను, అంటే ఆన్సర్స్ చెప్పేస్తాను, మీరు చూసుకోండి, ఆన్సర్స్ చేయండి. ఏమన్నా డౌట్ ఉన్నా సరే మీరు నన్ను అడగండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో నోట్ చేసుకోండి. ఓకేనా? హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాతాజీ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జయ, అనంతకోటి ఆచార్యునికి జయ, శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవ్కి జయ, నీపై గౌర్ సీతనాథ్ జయ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి బోల్.